నమస్తే, వెల్కమ్ టు హిందూ టీవీ ఛానల్. అయోధ్య బాలరాముని దర్శించుకునే భక్తులకు కొత్త నియమాలు ఇవే. ఆలయంలో ఈ పొరపాట్లు అస్సలే చేయకూడదు. అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అయోధ్య బాలరాముని దర్శించుకునే భక్తులు సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. అయోధ్యకు రైలు పరిమితంగానే ఉన్న వేరువేరు రవాణా మార్గాల్లో భక్తులు బాలరాముని దర్శించుకుంటున్నారు. అయితే భక్తులకు ప్రయోజనం చేకూరేలా ఆలయ ట్రస్ట్ కొన్ని నియమ నిబంధనలను రిలీజ్ చేయగా ఆ రూల్స్ నెట్టింట హాట్ టాపిక్ అవ్వడం గమనార్హం. ప్రతిరోజు 1,50,000కు అటు ఇటుగా భక్తులు బాలరాముని దర్శించుకుంటున్నారు. కొంతమంది మోసగాలు యాత్రికులను మోసం చేస్తున్న నేపథ్యంలో ట్రస్ట్ కీలక విషయాలను వెల్లడించింది. ఉదయం 6:30 నుండి రాత్రి 9:30 వరకు బాలరాముని భక్తులు దర్శించుకునే అవకాశం అయితే ఉంది. ఆలయానికి వచ్చిన భక్తులు గంట నుంచి గంటన్నరలోగా బాలరాముని దర్శించుకోవచ్చని ట్రస్ట్ సూచిస్తుంది. చెప్పులు, మొబైల్ ఫోన్స్, పర్సులను ఆలయం లోపలికి అనుమతించబోమని, వాటిని బయటే వదిలి రావాలని చెబుతుంది. పూలు, దండలు, ప్రసాదాలను ఆలయంలోకి అనుమతించబోమని ట్రస్ట్ చెప్పడం గమనార్హం. ప్రత్యేక దర్శనాలు అని చెప్పి డబ్బులు డిమాండ్ చేసే వాళ్ళను నమ్మవద్దని ట్రస్ట్ కోరడం గమనార్హం. వేర్వేరు సమయాల్లో ఇచ్చే మంగళహారతి, అలంకరణ హారతి, శయన హారతికి మాత్రమే అనుమతి పత్రాలు అవసరమని సభ్యులు వెల్లడించారు. దివ్యాంగుల కొరకు వీల్ చైర్లు ఉన్నాయని, వీల్ చైర్లకు ఎలాంటి రుసుము వసూలు చేయబోమని, వీల్ చైర్ నడిపే వాలంటీర్లకు మాత్రం నామరూపపు రుసుము ఇవ్వాల్సి ఉంటుందని ట్రస్ట్ సభ్యులు అన్నారు. అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకునే భక్తులు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అయోధ్యలో జరుగుతున్న మోసాలను అడ్డుకట్ట వేయాలని భావించి ట్రస్ట్ సభ్యులు ఈ కీలక సూచన చేయడం జరిగింది. ఆలయానికి వెళ్లే భక్తులు ఎలాంటి పొరపాట్లు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. నమస్తే.